ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య సోదరుడు కంచె కట్టయ్య స్మృతి సభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కంచె కట్టయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజికవేత్త కంచె ఐలయ్య గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగారని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణలో కులగణన జరగటానికి కంచె ఐలయ్యే కారణమని మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు. కంచె కట్టయ్య గారు మరణించినటువంటి వార్త తెలిసి వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు గ్రామం పాపంపేటకు రావడం జరిగింది. సందర్భంగా ఇప్పటి గ్రామం నుంచి జాతీయ స్థాయిలో బలహీన వర్గాల ఉద్యమానికి స్ఫూర్తిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేపట్టిన కులగణనకు సంబంధించినటువంటి ఏ విధంగా సాంకేతికంగా ఎవరెంతుందో వారికంతా అమలు చేయడానికి ఇచ్చినటువంటి కమిటీ వైస్ చైర్మన్గా దేశవ్యాప్తంగా బలహీన వర్గాల ఉద్యమం స్ఫూర్తి కులగణన జరగడానికి కూడా కారణమైనటువంటి వెంకయ్య గారి సోదరుడు కంచె కట్టయ్య గారు నివాళులర్పిస్తూ తప్పకుండా ఈ సందర్భంలో ఒకటే వారిని ప్రొఫెసర్ గారిని చూసిన తర్వాత సోషల్ యాక్టివిటీగా రచయితగా సామాజిక కార్యకర్తగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరూ ముఖ్యంగా చదువుకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు, చదువుకోవాలనే ఆలోచన పట్ల సీరియస్గా లేనటువంటి వాళ్ళందరికీ రెండు చేతులు జోడించిన అవసరం. తల్లిదండ్రులు కష్టపడైనా పర్వాలేదు, అందరికీ చదువు అందేలా చూడండి.